వెల్కమ్ టు జేఎల్ టీవీ 7 న్యూస్. దేశంలో నేటి ఈ తరం ప్రజానికం ఎలాంటి శుభకార్యాలు చేయాలన్నా ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. పిల్లల బర్త్డేలు కానీ అమ్మాయిల రజస్వల వంటి తదితర ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నారు. ధనికులే కాకుండా మధ్యతరగతి ప్రజలు సైతం హోదాకు తగ్గట్లు ఫంక్షన్ హాల్ వెతుక్కుంటూ మరీ కార్యక్రమాలు నిర్వహించుకోవటం తెలిసిందే. అయితే హోదాకు తగ్గట్లు ఎంత డబ్బైనా ఖర్చుకు వెనకాడకుండా ఖరీదైన ఫంక్షన్ హాల్లో తమ శుభకార్యాలు జరుపుకోవటం విశేషం. ఇదిలా ఉండగా ఫంక్షన్ హాల్ యజమానులు, నిర్వాహకులు పోటాపోటీగా తమ కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాలులను ఖర్చుకు వెనకాడకుండా అనేక ఆకర్షణీయంగా చూస్తే ఇట్టే ఆకర్షించే విధంగా ఫంక్షన్ హాలులను ఫుల్లీ సెంట్రల్ ఏసీలతో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త కందాడి శ్రీనివాస్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రం పరిధిలో కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాసురెడ్డిగూడెంలో 3 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో జిఎస్ఆర్ కన్వెన్షన్ ఏసీ హాలును తీర్చిదిద్దుతున్నారు. జిఎస్ఆర్ కన్వెన్షన్ ఏసీ హాలును శ్రీనివాస్ రెడ్డి ఎంతటి ఖర్చుకు వెనకాడకుండా సెంట్రలైజ్డ్ ఏసీతో సుమారు 2000 మంది వీక్షించే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అలాగే డైనింగ్ హాల్, వంట కుకింగ్ హాల్ని కూడా తీర్చిదిద్దారు. అలాగే వందలాది కార్లు, 2 వీలర్స్ పార్కింగ్ సదుపాయం, జిఎస్ఆర్ కన్వెన్షన్ హాలు నలుమూలల వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉండడంతో ఈ హాలుకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న కన్వెన్షన్ హాలులో కెల్లా జిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేక అని చెప్పుకోవచ్చు. ఎంతో చూడముచ్చటగా, ఎంతో శుభకార్యాలు అనువుగా, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చటి ప్రకృతి వనంలో ఉన్న ఈ జిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శుభకార్యాలు చేసుకుందామా? మరి అలాగే ముందుగా కన్వెన్షన్ హాల్ దృశ్యాలను చూడాల్సిందే.